రేపటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం జిల్లా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా కౌంటింగ్ అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనతో పాటు నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం. చెప్పండి, నల్గొండ కార్పొరేషన్తో పాటు మిగిలిన మున్సిపాలిటీల సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నల్గొండ కార్పొరేషన్ మరియు 6 మున్సిపాలిటీకి సంబంధించి నిన్న మన పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరిగింది. సో ఈరోజు మనకు ఉదయం ఈరోజు మనకు 3 వెన్యూస్లో ఈ కౌంటింగ్ అనేది మనం చేపడుతున్నాము. సో ఈ 3 వెన్యూస్లో కూడా ఇప్పుడు ఈ వెన్యూలో మనకి చెందూరు అండ్ దేవరకొండ అండ్ చిట్యాల ఉంటుంది. ప్లస్ నల్గొండ కార్పొరేషన్ నల్గొండ ఒక వెన్యూలో ఉంది. తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకొక వెన్యూలో మనకు రిమైనింగ్ 3 మిర్యాలగూడకు సంబంధించి మిర్యాలగూడ, హాలియా అండ్ నందికొండ, మిర్యాలగూడ ఏఎంసీలో పెట్టడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. బ్యారికేడింగ్ కానీ, బందోబస్తు కానీ, ఏజెంట్ అపాయింట్మెంట్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ చేశాము. సఫిషియెంట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చెప్పండి, అంటే ఎన్ని రౌండ్లు ఉంటాయి, ఎన్ని టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు, ఎట్లా ఉంటాయి ఫలితాలు, ఏ రకంగా రాబోతున్నాయి? సో ఫలితాలు ఏ రకంగా రాబోతున్నాయి మనం చెప్పలేము, కౌంటింగ్ చేస్తే తప్ప మనకు తెలియదు అది. బట్ అదర్వైజ్ కౌంటింగ్ సంబంధించిన ఎవ్రీ వార్డ్కి ఒక కౌంటింగ్ టేబుల్ పెట్టడం జరిగింది. సో ఆ వార్డ్స్లో ఉన్నటువంటి పిఎస్లను బట్టి రౌండ్స్ అనేది ఉంటుంది. సో రిటర్నింగ్ ఆఫీసర్స్కి కూడా వార్డ్ వైజ్గా వాళ్ళకి ఏ వార్డ్స్ అయితే ఉన్నాయో దాని కంటిగ్యూటీ మిస్ కాకుండా మనకు టేబుల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రౌండ్ వైజ్గా ఫలితాలు ఉంటాయా, మొత్తం కంప్లీట్ అన్నీ చేసిన తర్వాత ఉంటుందా ఫలితం, ఎట్లా ఉంటుంది? సో రౌండ్ వైజ్ ఫలితం అనేది ఉంటుంది. ఇక ఈవీఎం లాగా ఉండదు ఇది. సో ఇక ఏంటంటే ఫస్ట్ బ్యాడ్ బాక్సెస్ అన్ని కూడా కౌంటింగ్ ఇప్పుడు చేసిన తర్వాత వ్యాలిడ్ ఇన్వాలిడ్ సపరేట్ చేసుకుంటాం. తర్వాత క్యాండిడేట్ వైజ్గా మనకు పీజన్ బాక్స్లో వేసి ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేది మనం నోట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్ సంబంధించి ఎన్ని టేబుల్ ఏర్పాటు చేస్తారు? దాదాపు ఎందుకంటే 48 డివిజన్లు ఉన్నాయి, ఎట్లా ఏ రకంగా ఉంటుంది? 48 డివిజన్లకు గాను మనకు 56 టేబుల్స్ ఏర్పాటు చేశాము. 2 కౌంటింగ్ హాల్స్లో ఇది పెట్టడం జరుగుతుంది. సో అక్కడ కూడా కౌంటింగ్ సిబ్బందిని కూడా సఫిషియెంట్గా డిప్లాయ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అంటే మొదటి ఫలితం ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంటుంది, చివరి ఫలితం ఎన్ని గంటల సమయానికి వచ్చే అవకాశం ఉంటుంది మీ అంచనా ప్రకారం? సో సాధ్యమైనంత వరకు మనకు 8 o'clockకి మనం స్టార్ట్ చేస్తున్నాము. సో సాధ్యమైనంత వరకు మనకు త్వరలోనే, అంటే వార్డ్ వైజ్ డిక్లరేషన్స్ చేస్తుంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు త్వరలోనే అన్ని అరౌండ్ మనకి 11 or 12 మధ్యలో మనకు అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ అయినా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే నల్గొండ ఫలితం ఎంత టైం పడుతుంది? అంటే 1 గంట 2 గంటలు అవుతుందా, ముందే వచ్చే అవకాశం ఉంటుంది? సాధ్యమైనంత తొందరగా చేస్తాము. సో విల్ ట్రై టు డూ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. మొత్తం మీద రేపు నల్గొండ జిల్లాలో జరగబోతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ముఖ్యంగా ఈసారి రౌండ్ల వారీగా కాకుండా ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులకు సంబంధించి అన్ని టేబుల్స్ ఏర్పాటు చేసి అట్ ఏ టైం అన్ని వార్డుల్లో కూడా అన్ని టేబుల్స్ మీద కూడా కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం అంటే తొలుత 11:30, 12 లోపు మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నల్గొండ కార్పొరేషన్ సంబంధించి మాత్రం 48 వార్డులు ఉండడంతో 56 టేబుల్ అయితే ఏర్పాటు చేస్తాం. ఈ ఫలితం 2 గంటల సమయం వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీస్ అంతా యంత్రాంగం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎవరైతే కౌంటింగ్లో పాల్గొనబోయే సిబ్బంది కూడా ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చినట్టు కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.